హాయ్ అండి అందరికీ. సో మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకున్న మాత్రం తీర్మానం పక్కాగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు మాత్రం మనకు తను ఎమ్మెల్సీ కావడానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదని చెప్పేసి దాంట్లో ఉన్న కొంతమంది మంత్రులు తను ఎప్పుడు ఓడిపోతాడు, తీర్మానాలను ఓడిపోవాలని చెప్పేసి బాగా కోరుకున్నారని, ఆ ఎలక్షన్ టైంలో రిజల్ట్ టైంలో కూడా అక్కడ ఉన్న కలెక్టర్ ఫోన్ చేసేసి తీర్మానం పరిస్థితి ఏంది, తీర్మానం ఓడిపోతాడా అని అడిగిరని చెప్పేసి లిటరల్లీ తీర్మానాలను కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని కొన్ని మీట్ ప్రెస్ మీట్ లో కానీ అక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి ఇది ఇక్కడ ఇది వీళ్ళిద్దరి మధ్య చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే చూసుకుంటే మాత్రం గతంలో మన తీర్మానాలన క్యూ న్యూస్ వేదికగా చాలా సార్లు రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం జరిగింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిట్టడం జరిగింది, కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, వెంకరెడ్డి అందరిని కూడా విచ్చలు విడిగా తిట్టడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే దాన్ని మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డిని అది మనసులో పెట్టుకొని మళ్ళీ మీరు టార్గెట్ చేయడం కూడా జరిగింది. లెటర్ మనం మాట్లాడుకుని ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, సో నేనే స్వతహాగా గెలిచిన అని చెప్పేసి లిటరల్లీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా తెరపై ఇంకొక వాకి బీసీ నినాదంతో తీసుకురావడం జరిగింది తీర్మానం వలన. సో ఈ బీసీ నినాదం తీసుకొచ్చిండంటే చాలా రోజులు మనం గత కొన్ని రోజులు చూసుకుంటే కొన్ని రోజులు దళితవాదం పెట్టేసి తీసుకొచ్చిండు, కొన్ని రోజులు భోజనవాదం అని, కొన్ని రోజులు అదని, కొన్ని రోజులు ఇదని. సో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది విమర్శించడం కూడా జరుగుతుంది తీర్మానం అనేది. సో రీసెంట్ గా చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా కూడా కామెంట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. సో ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నంటే, సో మన రీసెంట్ గా ఒక న్యూస్ కూడా జరగడం జరిగింది. మనకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి లిటరల్ గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చేసి మనకు గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చేసి గత పాలనలో జరిగిందని చెప్పేసి కనుక రేవంత్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడ కానీ చెప్పిండనుకో, సో దీన్ని మళ్ళీ కౌంటర్ ఇస్తూ గత ప్రభుత్వం జరిగిందంటే గత ప్రభుత్వం ఎవరున్నారు, మనలో ఉన్నారుగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఏంటి, ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఏంటి, వీళ్ళే ఉన్నారుగా. సో వీళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని వాటి కూడా కౌంటర్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే మరి ఒక సొంత పార్టీలో ఉండి ఇలా విమర్శించడానికి కారణాలు మాత్రం నిజానికైతే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అంటే బయటికి చెప్పలేకపోతుంది కానీ బయట లోపల మాత్రం తీర్మానాలను ఎప్పుడు సస్పెండ్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నది. ఈవెన్ ఇప్పుడు తీర్మానం కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. సో నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే ఉంటది, నేనే ఒక కొత్త పార్టీ పెట్టొచ్చు, బీసీ నినాదంతో ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి తీర్మానం కూడా ప్రయత్నించడం జరుగుతుంది. సో ఒక పర్సన్ అడిగేసి మరి నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుంటే నేను ఎందుకు చేస్తా భయ్, నా ఇష్టం, నేను కష్టపడి వచ్చినా, నేను పుక్కట్లో తీసుకున్నా, నాకు నామినేటెడ్ పోస్ట్ అయ్యేది, నేను కష్టపడి చేస్తే నాకు ఎమ్మెల్సీ నాకు పట్టభద్రులు ఓటేస్తే నీకు గెలిచా అని చెప్పేసి లిటరల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఈ విషయం మరి కాంగ్రెస్ పార్టీ చాలా కూడా మౌనంగా ఉన్నది, తీర్మానం కూడా లైట్ తీసుకున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో కూడా తీర్మానంపై కౌంటర్ ఇచ్చే దాఖలు లేవు. ఎందుకంటే కౌంటర్ ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన బక్క జర్సన్ కావచ్చు, అడ్వకేట్ శరత్ కుమార్ కావచ్చు, గాది ఎన్ఐ కావచ్చు, తెలంగాణ విటల్ కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేసారు. సో ఇప్పుడు అందరు విమర్శిస్తారు. సో ఇప్పుడు అదే మార్గంలోకి మనకు తీర్మానం వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఎందుకు సొంత పార్టీ నేతలే సొంత కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పథకాలు నచ్చడం లేదు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటుండు, హైడ్రా అంటుండు, మూసి సుందరీకరణ అంటుండు అని చెప్పేసి లెటర్లు కూడా వాళ్ళు కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. సో నిన్న వచ్చేసి మనకు తీర్మానం మాట్లాడుతూ మెదక్లో ఒక పాఠశాలలో బాత్ టాయిలెట్స్ లేక పిల్లలు మూకుమ్మడిగా రౌండ్ వచ్చేసి ఒక్కొక్కరు బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మనకు సిగ్గుండాలి, మన పార్టీ నాయకులం, మనం మనం చూసుకోకుండా ఎవరు చూసుకుంటూ మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు పెడుతున్నాం, ఈ యొక్క ప్రజల కోసం, ఈ పిల్లల కోసం ఒక బాత్రూమ్ లో కట్టించలేని దుస్థితిలో ఉందా మన గవర్నమెంట్ అని చెప్పేసి లిటరల్లీ తీర్మానం కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఒక ప్రతిపక్ష నేత మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. లిటరల్లీ మనం మాట్లాడుకుంటే ఒక అధికార పార్టీ నేత, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయ్యుండి ఒక అధికార పార్టీ విమర్శించడం కూడా నాకు తెలిసి లిటరల్ ఫస్ట్ టైం చూస్తాను నేను. నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క పార్టీ విమర్శించిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది కూడా అసలు ఎవరికి తెలియని పరిస్థితి. పాపం పిల్లలు ఉంటే ఏంటి ఇలా పరిస్థితి, మన బిడ్డలే ఉంటాం, మన విధానం ఉంటామా, రేవంత్ సార్ మీరు కళ్ళు తెరవండి, మన ప్రభుత్వం పరుగు పోతుంది అని చెప్పేసి లెటర్లు కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. సో మరి ఇది ఎందుకు తీర్మానమల్లన్న ఇలా అయిపోయిండు అంటే దానికి కారణం చాలా చాలా కారణాలు ఉండే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఈ మధ్య కాలంలో అయితే రెడ్ లైన్ టార్గెట్ చేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు తీర్మానం మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే,
ఆ టాయిలెట్స్ లేవు, లేకపోతే ఆడేమైనా ప్రాబ్లమ్ ఉందంటే దాని గురించి మాట్లాడాలి. ప్రతిసారి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే ఉన్నారు. మీరు ఎడ్ల పిల్లలున్నారా ఇక్కడ? వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసేది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, చూసుకుంటే మాత్రం తీన్ మార్మల్ అనే పర్సన్ గోడ మీద పిల్లి అంటాడు. ఎప్పుడు ఏ విధంగా ఉండేది తెలియదు. ఈరోజు నీతో సపోర్ట్ చేసినట్టే మాట్లాడతాడు. రేపు పొద్దున నిన్నే విమర్శిస్తాడు. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా నేనే కారణం అని చెప్పేసి తీన్మార్మల్ అని అంటాడు. నేనే కారణం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అంటారు. మేమే కారణం అని చెప్పేసి కొంతమంది వాళ్ళు విశ్లేషకులు ఉంటారు కొంతమంది. అంటే మేము ఉద్యమకారులం అని చెప్పేసి మేము కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కొంతమంది అంటారు. ఎవడికి వాడే డబ్బా కొట్టుకుంటారు. మరి అసలు కారణం ఎందుకు ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీరు ఎవడు అనుకుంటే రాలే. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినాం. కేసీఆర్ పాలన చూసినాం. అది నచ్చిందా నచ్చలేదా సెకండరీ థింగ్. కాకపోతే ఒక విషయం ఏంటంటే అరే బాబు ఒకసారైనా వేరే పార్టీకి అవకాశం ఇద్దాం. వేరే పార్టీ అధికారంలోకి తీసుకొద్దాం. ఎప్పుడు చూసిన పాలన ఏం చూస్తాం అని చెప్పేసి కొద్దిగా మార్చిందని చెప్పేసి మనం అనుకోవాలి కానీ చెప్పేసి ఏ ఒక్కరి వల్ల రాలే. ఇప్పుడు ఒకరు వచ్చి ఒకరు చెప్తే ఓటేస్తారా? ఇప్పుడు ఏడు ఇప్పుడు మైపాల్ యాదవ్ పోయి కాలు పట్టుకుండు ఎలక్షన్లప్పుడు అలా అంత మాత్రం ఓట్లేస్తారా? వెయ్యరు. చాలా తక్కువ లాంటిది జరిగింది. కేసీఆర్ పై వ్యతిరేకత విద్యార్థులు, ఉద్యమకారులు, వాళ్ళ ఆర్టీసీలు వీళ్ళ వల్లనే కేసీఆర్ మైనస్ అయింది తప్పించేసి మీరు ఎవరు చెప్తే ఓటేస్తే ఆడ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చిన దాఖలాలు వెళ్ళి వాళ్ళ అనుకూలను మార్చాలనుకున్నాను మార్చినంతే. అది ప్రజలు చేసింది. అది మీరేదో 10 మంది యూట్యూబ్ ఛానళ్ళు 10 మంది వాళ్ళ వీళ్ళు చెప్తే మారంత సినిమా లేదు అక్కడ. జనాల్లో మార్పు వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చి మార్చాలనుకుని మార్చిరు అంతే. నేను చూసుకుంటే మనం చూసుకుంటే ఎవరు వాళ్ళ సొంత డబ్బే వాళ్ళ గురించి మీటింగ్ పెట్టుకొని మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. అంత సినిమా లేదు అక్కడ. ఎవరు వాళ్ళు మీది ఉంటే ఒక 5% 10% ఉంటే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అంతకు మించి అయితే ఏముండదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ప్రజల్లో మార్పు వచ్చింది. సో ప్రజలు అలా వ్యతిరేకించి కేసీఆర్ వ్యతిరేకించారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే అదే ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కావాలనుకుంటున్నారు. ఎక్కడ చూసుకుని కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ సార్ మీరు రావాలి, కేసీఆర్ సార్ మీరు రావాలి, మా బతుకులు ఆగమైపోతున్నాయి, మా బతుకులు అన్యాయం అయిపోతున్నాయి అని చెప్పేసి లిటరల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది మనం చూస్తున్నాం. సో ఎక్కడ చూసుకున్నా కూడా కేసీఆర్ సార్ మీరు రావాలి, కేసీఆర్ సార్ మీరు ఉన్నప్పుడే బాగుంది. సో మాకు ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. టైం రైతు బంధు వచ్చింది, టైంకి నీళ్ళు వచ్చినాయి, టైంకి అది వచ్చింది, టైంకి ఇది వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు రైతు భరోసా రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటారు. ఆల్రెడీ టైం అయిపోయినాక ఇప్పుడు రియలైజ్ అవుతారు. సో నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ చాలా మౌనంగా ఉన్నాడు. మరి ఆయనకి ఇబ్బందులు ఏమున్నాయో, ఆయన బాధలు ఏమున్నాయో ఏమీ కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే టు బి ఫ్రాంక్ మాట్లాడాలనుకుంటే ఒక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు నిన్ను కావాలనుకుంటున్నారని తెలిసినప్పుడు నువ్వు 100% ప్రజల్లోకి రావాల్సిందే. కేసీఆర్ అనే పర్సన్, కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలు కష్టాలు ఉన్నారు, కేసీఆర్ని కావాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చేసి నేను నేను మీకున్నాను, మీకు అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా, మీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డం పెడతానని చెప్పేసి సో ఇప్పుడు హైడ్రా రావడానికి ఏమైనా ప్రయత్నాలు చేయడాలా, లేకపోతే పేదలను కూర్చోకుండా చేయడాలా, ఏదో ఒక ప్లాన్ చేసి సో పేదలకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇంత జరుగుతున్న, రాష్ట్రం ఆగమైపోతున్నా, దేశం ఆగమైపోతున్నా, హైదరాబాద్ నల్ల కొల్లారం చేస్తున్నా, ఇప్పుడు జిల్లాలకు కూడా హైడ్రా వ్యాపించేసి మొత్తం అక్రమంగా కట్టిరని చెప్పేసి ఉన్న ఇల్లు కూడా గొదగొడుతుండ్రు. మరి అలాంటప్పుడు కూడా ప్రతిపక్ష నేత ఉండి ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయింది, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నేత, అంత ఫాలోయింగ్ ఉండి అంత క్రేజ్ ఉన్న కేసీఆర్ బయటికి రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. లిటరలీ ఎవరైనా కూడా కేసీఆర్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా చెప్పే విషయం ఇది. ప్రతిపక్ష నేత ఉన్నా అంటే ఓడిపోతే బయటికి రావడం. ఇప్పుడు ప్రజలు సరే అనుకున్నారు, మార్చిరు, అరే అలాంటప్పుడు కోపం పడాలా? ప్రజలపైన కోపం రావాలా? వాళ్ళు మనలే కదా. 10 సంవత్సరాలు నేను ఆదరించరుగా, 1 సంవత్సరం ఆదరించలేదు, లైట్ తీసుకోవాలా ఒకసారి ఏమవుతుంది? ప్రతి ఒక్కడికి అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చేసిరు. మనం ఎప్పటికీ ఉండాలని కూడా ఉండలేం కదా అధికారంలో. సో ఆ టైంలో మరి మనకి అధికారం ఇచ్చిరు, సరే సరే ప్రతిపక్షం ఇచ్చిరు, రెండు టర్మ్ ఇచ్చారు కదా, 10 సంవత్సరాలు చేశారు కదా. సో ఇది ఒకసారి ప్రతిపక్షం. సో ప్రతిపక్షం కూడా ఎలా ఉంటే ఒకసారి చూసుకోవచ్చు కదా, దాంట్లో ఏముంది. అంతగాని చెప్పేసి బయటికి రాకుండా ఉండాలు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతుండే, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన దానికి కేసీఆర్ మాట్లాడడానికి తేడా చాలా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చాలా జరగదు. చాలా మూసి సుందరీకరణ పేరుతోటి కొన్ని 100 ఇళ్ళు కూలగొడుతున్నారు, హైడ్రా పేరుతో FTR బఫర్ జోన్ అని చెప్పేసి కొన్ని 100 ఇళ్ళు 1000 ఇళ్ళు కూలగొడుతున్నారు.
సో మరి ఇప్పుడు ఇవన్నీ ఆపే శక్తి ఎక్కడ కూడా లేదు. నిర్దాక్షిణ్యంగా కూలగొడుతురు. సో మరి ఇది కేసీఆర్ వచ్చేసి అందరూ హైదరాబాద్ అంతా కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, మీరు ఉన్నప్పుడే బాగుందని చెప్పేసి అంటారు. మీరు ఒకసారి అట్లా బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే మీటింగ్ పెట్టు, ఏదో ఒక విషయం చెప్తే అయిపోయింది. మీరు ఈ బాధపడకండి, నేను మీకు అండగా ఉన్నా అని చెప్పేసి ఒక 2-3 డైలాగులు చెప్తే అయిపోయేది. సో ఏం మాట్లాడకుండా ఫామ్ హౌస్లో ఉంటే మనం మాత్రం ఏం చేసేది ఏం లేదు. ఎందుకంటే అభిమానించే వాళ్ళు ఇప్పుడు మనం అభిమానించే వాళ్ళు మనం కావాలనుకుంటాం ఉన్నప్పుడు మనం 100% వచ్చి తీరాల్సిందే. సో చూద్దాం మరి ఇప్పటికైనా కేసీఆర్ మరి మార్పు వచ్చేసి మరి బయటకు వచ్చేసి ప్రజల తరపున పోరాడతాడా లేదా వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.